ఓకే సార్. రైట్. నెక్స్ట్ రాసుకో. 2400 రూపాయలను 2400 రూపాయలను ఓకే సార్. ఏబీసీలకు 5:4:3 5:4:3 5:4:3 ఓకే సార్. నిష్పత్తిలో పంచెను అయినా ఏ వాటా సి వాటా కన్నా సి వాటా కన్నా ఎంత ఎక్కువ? ఏ వాటా సి వాటా కన్నా ఎంత ఎక్కువ? రైట్. సో 5:4:3 మొత్తం కలిపి 12 భాగాలు. 12 భాగాలకు గాను మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ 2400. అయితే వాడు అడిగినది ఏ వాటా సి వాటా కంటే ఎంత ఎక్కువ? 2 భాగాలు. 12 ఒకట్లు 12 రెంట్లు 2 4 400 రూపాయల ఆన్సరు. 400 రూపాయలు ఆన్సరు. రైట్. నెక్స్ట్ రాసుకో. కొంత సొమ్ముని ఏబీసీలకు 8:5:3 నిష్పత్తిలో పంచెను. 8:5:3 నిష్పత్తిలో పంచెను. ఏ వాటా 400 రూపాయలు అయినా మొత్తం సొమ్ము ఎంత? రైట్. ఏ వాటా వచ్చేసరికి 8 భాగాలకు గాను వచ్చే అమౌంట్ ఎంత? 400. అయితే వాడు అడిగినది మొత్తం సొమ్ము. 8, 5, 3 కలిపితే 16. 8 ఒకట్లు 8, 8 5 40, 16 5 80. అంతే కదా? 800 ఆన్సర్. 800. నెక్స్ట్ రాసుకో. కొంత సొమ్ముని ఏబీసీలకు 9:5:3 నిష్పత్తిలో పంచెను. 9:5:3 నిష్పత్తిలో పంచెను. ఏ వాటా సి వాటా కన్నా 360 రూపాయలు ఎక్కువ అయినా 360 రూపాయలు ఎక్కువ అయినా బి వాటా ఎంత? సో 9:5:3 నిష్పత్తులు ఉన్నారు. ఏ వాటా సి వాటా కంటే ఎన్ని పార్ట్స్ ఎక్కువ? 6 పార్ట్స్ ఎక్కువ. అది అమౌంట్ రూపంలో ఎంత? 360. అయితే మనకు కావాల్సింది బి వాటా ఎంత? 6 ఒకట్లు 6 6 5 6 30 300 ఆన్సరు.